హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలు క్యాప్సికం కర్రీ చేసుకుంటే అది రైస్లోకి కానీ చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే సింపుల్ రెసిపీ. పావు కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకొని కాసేపు లైట్ మెరూన్ కలర్ షేడ్ వచ్చేలాగా వేగించుకుంటాము. వేరుశెనగపప్పు చిటపట అనేదాకా 2 పచ్చిమిర్చి కాసేపు వేసి వేగించుకుంటాం. మీడియం సైజ్ ఆనియన్ నేను మటుకు లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటాం. సారి ఇది లైట్ పింక్ కలర్ వచ్చేసా కాబట్టి చిన్న మీడియం సైజ్ టమాటా 2 పండుగ తీసుకొని కాసేపు టమాటా మెత్తపడేదాకా వేగించుకుంటాం. దీంట్లో నాకు కొంచెం పసుపు మిర్చి వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం లైట్గా వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకుంటాం రుచి చూసుకొని. టమాటా మెత్తపడింది కాబట్టి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాం. చల్లార్చి పేస్ట్ లాగా వేసుకోవాలి మిక్సీకి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆలు వేగనిచ్చుకునేస్తాం. ఇటు పెద్ద ఆలు తీసుకుని చెక్కు తీసి పెట్టుకొని కాసేపు మీడియం సైజులో వేగించుకుంటాము. ఇటు మూత పెట్టగానే వేగించుకుంటే తొందరగా మగ్గిపోద్ది, ఆలు బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నట్టు తొందరగా వేగిపోతుంది అన్నమాట. ఉన్నాయి కాబట్టి దీంట్లో కొంచెం క్యాప్సికము ఆనియన్ కూడా వేసి కాసేపు వేగనిస్తాం. ఇందాక ఎర్రగడ్డ టమాటా పేస్ట్ వేగించుకుని పేస్ట్ వేసేయాలి. దాంట్లో నాకు 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసేసి కాసేపు మగ్గనిచ్చేస్తాం. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరిగేసుకొని దించేసుకుంటే ఆలు క్యాప్సికం కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.